క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. సినిమా ఫక్త్ కమర్షియల్ అయినా, మంచి హిస్టారికల్ అయినా, పక్కా మాస్ అయినా, అదిరిపోయే క్లాస్ అయినా హీరోయిన్ ఫ్రేమ్ లో పక్కాగా ఫిట్ అవుతున్నారు రష్మిక మందన. అందుకే ఇప్పుడు నేషనల్ క్రష్ కి అంత క్రేజ్. పుష్ప సినిమాలో రష్మిక నటన చూశాక వామ్మో, ఈ అమ్మాయి ఇంతగా చెలరేగిపోయిందేంటని క్రిటిక్స్ కూడా వండర్ అయిపోయారు. పక్కా మాస్ సినిమాలో అంతగా పర్ఫామ్ చేశారు రష్మిక. నాకిచ్చిన క్యారెక్టర్ని స్క్రీన్ మీద ఇంకెంత ఎలివేట్ చేయొచ్చు అనే దానిమీదే నా ఫోకస్ ఉంటుంది అని ఓపెన్ గానే దీని గురించి చెప్పేశారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. చూడ్డానికి అల్లరమ్మాయిలా అనిపించినా స్క్రీన్ మీద చెలరేగిపోవడం ఆమెకే సాధ్యమంటున్నారు క్రిటిక్స్. నార్త్ వాళ్లకి రష్మిక పర్ఫార్మెన్స్ కొత్తేం కాదు. క్లాస్ గా తెరకెక్కిన యానిమల్లో గీతాంజలి పాత్రని చాలా బాగా చేశారు మందన. ఆ క్యారెక్టర్లో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమని జనాలంటున్నారంటే అది నాకు దక్కిన గౌరవం అంటూ హ్యాపీగా షేర్ చేసుకున్నారు రష్మిక. రీసెంట్ గా చావాలో రష్మిక నటనకు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. ఏసుబాయ్ క్యారెక్టర్ కోసమే పుట్టినంత బాగా చేశారంటూ మెచ్చుకుంటున్నారు. మామూలుగా గ్లామరస్ గా కనిపించే కమర్షియల్ నాయకులు పర్ఫార్మర్లుగా ప్రూవ్ చేసుకోవడం కష్టమే. అలాంటిది ఆమె అన్నీ ఇంత తేలిగ్గా ఎలా చేసేయగలుగుతున్నారని ఆశ్చర్యపోతున్నారు. నార్త్ టు సౌత్ అన్ని ఇండస్ట్రీలోనూ మారుమ్రోగిపోతోంది రష్మిక పేరు. ఏ ల్యాండ్కి వెళ్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ, అక్కడ డబ్బింగ్ చెప్తూ, ప్రమోషన్స్ లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న ఈ బ్యూటీకి పోటీ ఇచ్చే నాయకులను వెతకడం కూడా కష్టమే అంటున్నారు క్రిటిక్స్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.